తిరుమల లడ్డు విషయంలో జిడ్డులా తగులుకున్నాడు పవన్ కళ్యాణ్. ఏంటో మరి లడ్డూకున్న జిడ్డన్నా వదులుతదో లేదో గానీ, పవన్ కళ్యాణ్ మాత్రం వదిలేలా లేడు. పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉంటదని మాత్రం ఎవరు ఊహించుండట్ల. ద ఓన్లీ రీజన్ దీని పరిణామాలు ఎలా ఉంటాయనేది దాని మీద ఉంటది. ఆల్రెడీ 'ప్రకాష్ రాజ్' గారు ఒక విషయం చెప్పారు. దాని మీద దృష్టి పెట్టట్లేదు పవన్ కళ్యాణ్. అది ఆయనకు అర్థం కాలా. సరే పోనీలే ఆయన అర్థం చేసుకునేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతదనుకుంటే, ఇప్పుడు హీరో 'కార్తీ' చేత పవన్ కళ్యాణ్ క్షమాపణలు జెప్పించుకున్నాడు. కార్తీ కూడా క్షమాపణలు చెప్పాడు. పెద్ద విషయమేం కాదు. యాక్చువల్‌గా ఏం జరిగింది? ఒక ఈవెంట్‌కి కార్తీ వెళ్ళాల్సొచ్చింది. ఆ ఈవెంట్ అఫ్‌కోర్స్ తన సినిమానే ఒప్పుకుందాం. 'సత్యం సుందరం' అనే సినిమాకి ప్రమోషనల్ ఈవెంట్‌కి కార్తీ అటెండ్ అయ్యాడు. అక్కడ యాంకర్ ర్యాండమ్‌గా ఒక క్వెషన్ వేసింది. ఈ మీమ్ చూసి మీరు దాని మీద అభిప్రాయం చెప్పండి అని. లడ్డు కావాలా నాయనా అనేది అక్కడ ఉంది. దానికి ఇతని ఆన్సర్ ఏంటి? ఇప్పుడు లడ్డు అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడకూడదు అని అన్నాడు. చాలా పద్ధతిగా చెప్పాడు. ఇది ఆయనకి ఎలా అర్థమైందో తెలీదు పవన్ కళ్యాణ్ గారికి. పలానా హీరో ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు, సెన్సిటివ్ అన్నాడు. అసలు చాలా పెద్ద బూత్ అది. అంత పెద్ద బూత్‌ని మా లడ్డుకి ఎలా అంటావు? నువ్వు అసలు క్షమాపణలు చెప్తావా లేదా? అని చెప్పేసి విరుచుకు పడితే, నా వల్ల ఎవరైనా నేనేం తప్పు చేయలేదు. సరే నా వల్ల నువ్వు ఇబ్బంది పడితే పడ్డావు కదా! ఇదిగో నీ మొహాన ఒక సారీ పడేస్తున్నా అని చెప్పి ఒక సారీ పడేసాడు. ఎందుకు కార్తీ సారీ పడేయాల్సొచ్చింది? రీజన్ ఏంటి? నాట్ ఓన్లీ కార్తీ, సూర్య గారు కూడా సారీ చెప్పారు. అండ్ సూర్య కాదు, జ్యోతిక గారు గానీ, వాళ్ళ నాన్నగారు గానీ అందరూ కూడా సారీలు చెబుతారు. నా వల్ల పలానా వాళ్ళు ఎవరన్నా ఇబ్బంది పడ్డారు అని తెలిస్తే ఖచ్చితంగా కార్తీ గానీ, సూర్య గానీ ఎవరైనా సరే సారీ చెప్పే మెంటాలిటీ వాళ్ళది. వాళ్ళ స్వభావం అలాంటిది. అండ్ ఇక్కడ అసలు తప్పు ఎవరిది? అసలు ఏం జరిగింది తెలుసుకోకుండా కూడా ఒక తమిళ హీరో మన హైదరాబాద్‌కొస్తే ఆ! ప్రమోషన్ కోసం ఒక సినిమా ప్రమోషన్ కోసం వస్తే అతని చేత సారీ చెప్పించి పంపించారు. బేసికల్లీ చెప్పాలి అంటే. ఇది ఎంత పెద్ద పరిణామానికి దారితీస్తదో తెలుసా? ఆల్రెడీ 'బ్రో' సినిమా అప్పుడు తమిళోళ్ళకి స్వార్థం ఎక్కువ. వాళ్ళు ఎవ్వరిని తీసుకోరు. మా తెలుగోళ్ళు అలా గాదు. మేము అందరిని తీసుకొచ్చి పెట్టుకుంటాం మా కొంపలో అని జెప్పేసి చెప్పాం. తమిళోళ్ళు ఎందుకలా అన్నారు అంటే, రోజా గారు మీకప్పుడు పడదు గాబట్టి, ఆయన భర్త తీసుకున్న డెసిషన్ గూడా మీకు పడదు కాబట్టి, అది ఉల్టా ఎలాగో అర్థమైందో తెలీదు గానీ, ఆ అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి అక్కడ అరవడం జరిగింది. ఏమని అర్థం చేసుకున్నావో పక్కన పెడితే, అక్కడ జరిగిన విషయం గురించి మాట్లాడుకుందాం. తమిళ నటులకి లేదా తమిళ టెక్నీషియన్స్‌కి ఫుల్లుగా పనిచ్చిన తర్వాత మిగతా వాళ్ళకివ్వండి. షూటింగ్‌లు ఇక్కడే చేయండి. మీరు 'రామోజీ ఫిల్మ్ సిటీలో' షూటింగులు చేసుకుంటే అక్కడక్కడి నుంచే డాన్సర్‌లని వీళ్ళందరిని టెక్నీషియన్స్‌ని పిలుస్తున్నారు. మొలలు కొట్టేవాడు, లైట్‌లెత్తేవాడు అందరూ గూడా అక్కడి నుంచే వస్తున్నారు. మన వాళ్ళు గూడా ఉన్నారు గదా! యూనియన్ మెంబర్స్ కార్డ్‌లు కొనుక్కొని వృధాగా అయిపోతున్నాయి వాళ్ళ జీవితాలన్నీ. నెలకి 1500 ఐ మీన్ నెలకి 15,000 గూడా రావట్ల వాళ్ళకి. సరిగ్గా బతకట్లేకపోతున్నారు. మన వాళ్ళకి ఫస్ట్ కడుపు నిండా పెట్టండి. సరిపోయింది. ఇంకా ఎక్కువైంది అంటే మిగతా వాళ్ళకి పెట్టండి. అసలు ఏ మాత్రం తప్పు లేదు. ఈవెన్ 'బిగ్ బాస్' చూసుకున్నా సరే నిన్న గాక మొన్న అందరూ ఏంటి కన్నడ వాళ్ళొచ్చారని చెప్పి మన వాళ్ళన్నారు. నిజమే అది. ఎందుకంటే కన్నడ వాళ్ళకి కన్నడ 'బిగ్ బాస్' ఉంది. తమిళ్ వాళ్ళకి తమిళ 'బిగ్ బాస్' ఉంది. మన తెలుగు వాళ్ళని ఇంకో 5గురు ఎక్స్‌ట్రా తీసుకుంటే వాళ్ళకంటూ ఒక ఫ్యూచర్ ఉంటది గదా! మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలా అలా ఆలోచించన్నారు. అంతకుమించి దాంట్లో వేరే ఛీ! అబ్బే! వాళ్ళందరూ రాగూడదనే ఉద్దేశ్యం అయితే ఎవరికీ లేదు. రావచ్చు తప్పులేదు. మనస్ఫూర్తిగా ఉండొచ్చు. కానీ మన వాళ్ళని పస్తున ఉంచుతా, కార్డ్ తీసుకున్న వాళ్ళని పస్తున ఉంచుతా, ఇంకెవరెవరికో అవకాశాలు ఇవ్వడం ఏంటి అనేది తమిళ వాళ్ళ తరఫున సెల్వమణి గారు ఒకానొక సందర్భంలో చెబితే, మాట్లాడింది సెల్వమణి గాబట్టి, ఆ సెల్వమణి రోజా భర్త గాబట్టి, రోజా అంటే మనకు పడదు గాబట్టి, వాళ్ళు ఏం చేసినా సరే మనం ఖండించాలి గాబట్టి, అదే డ్యూటీగా తీసుకొని బ్రో ఫంక్షన్‌లో వాళ్ళకి స్వార్థం ఎక్కువ అనే ఒక మాట వాడావు. నేను సముద్రఖనిని పెట్టుకున్నాను. నేను తమిళ్ నుంచి వాళ్ళని పెట్టుకున్నాను. వీళ్ళెవరిని పెట్టుకోలేదు అంటే దాని అర్థం ఏంటి? తమిళ్ వర్సెస్ తెలుగు గొడవ రాజుకుంది అక్కడే. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ సినిమాలేవి తమిళనాడులో ఆడిన దాఖలాలు లేవు. వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసిన దాఖలాలు లేవు. తీసుకోరు. ఇప్పటికీ తీసుకోరు. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి హీరో 'కార్తీ' వస్తే తను ఆ సినిమా ప్రమోషన్స్ ఎందుకంటే, ఆ సినిమాని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు, ఎగ్జిబిటర్లు కొన్నారు. వాళ్ళు రేపో మాపో ప్రదర్శించుకోవాలి. ఈలోపు హీరో ఏదో వాగాడంట, అతని మీద చర్యలు తీసుకుంటున్నారంట అని తెలిస్తే, ఆ సినిమా ఉంటదో, ఉండదో అని భయపడి డిస్ట్రిబ్యూటర్లు ఏం చేస్తారంటే వెనక్కి తగ్గుతారు. అది వీళ్ళకి నిర్మాతకి నష్టం చేకూరుతది. అందుకని తనని నమ్మిన నిర్మాత నష్టపోకూడదని జెప్పేసి అన్ని విధాలుగా ఆలోచించి ఏంటి ఎవరది సారీ చెప్పమనింది? సరే ఓ సారీ పడేద్దాం పో, చావండి అని జెప్పేసి ఓ సారీ పడేసాడు. కానీ తమిళ హీరోతో సారీ చెప్పించుకున్నారు చూసావా? తప్పు చేయకుండా ఇక్కడికి పిలిపించుకొని మరి.
చాలా పెద్ద తప్పు చేశారు. ఆల్రెడీ 'ఎన్టీఆర్' శతదినోత్సవ వేడుకల్లో రజనీకాంత్ గారికి జరిగిన అవమానమే ఇంకా అందరూ గుర్తుంచుకుంటూనే ఉన్నారు. ఇప్పటికి తమిళ్ వాళ్ళు చాలా సీరియస్ అవుతూనే ఉన్నారు. ఈ టైంలో ఇలాంటి వార్త చూస్తే అసలు ఎలా ఉంటది? రాను రాను కోలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ గొడవలయ్యే అవకాశం ఉంది. ఆ హీరోలు ఇక్కడ పనిచేయరు, ఈ హీరోలు అక్కడ పనిచేయరు. వాళ్ళని తీసుకోవద్దని మన నిర్మాతలు, వీళ్ళని తీసుకోవద్దని వాళ్ళ నిర్మాతలు, ఆ సినిమాలకు కొనొద్దని వాళ్ళు, వాళ్ళ సినిమాలు కొనొద్దని వీళ్ళు. పాన్ ఇండియా లెవెల్‌కి ఇప్పుడిప్పుడు మన సినిమా ఎదుగుతుంటే టాలీవుడ్, కోలీవుడ్‌లో నిషేధం అంట. రేపటి నుంచి మళ్ళీ శాండల్‌వుడ్‌లో నిషేధం. రేపు మళ్ళీ బాలీవుడ్‌లో నిషేధం. టాలీవుడ్‌లోనే ఆడుద్ది. ఇవంతా ఎందుకొచ్చింది? కేవలం ఒక టంగ్ స్లిప్. ఒక 'పవన్ కళ్యాణ్' టంగ్ స్లిప్ వల్ల ఇంత రచ్చ జరిగింది. అంటే మనం మాట్లాడితే గొడవలవుతాయి. మనం మాట్లాడితే ఏదో అయిపోతది. మనం మాట్లాడడం వల్ల ఇంకేవేవేవో అవుతాయి. అనర్థాలే ఉంటాయి తప్పితే, మనం మాట్లాడడం వల్ల ఇద్దరు బాగుపడ్డారు. మనం మాట్లాడడం వల్ల ఒక ఇల్లు నిలబడింది. మనం మాట్లాడడం వల్ల ఒక మనిషి నిలబడ్డాడు. మనం మాట్లాడడం వల్ల సమాజం బాగుపడిందనేది లేదే. ఇప్పుడు తిరుమల లడ్డు గూడా అంతే. ఇప్పుడు తిరుమల లడ్డు అపవిత్రమైపోయింది. నేనే శుద్ధి చేస్తున్నా అని జెప్పేసి తిరుమల మెట్లన్నీ కడిగి, అలికేసి, ముగ్గులేసి, పసుపు, కుంకుమలు జల్లి కింది నుంచి మీదికి, మీది నుంచి కిందకి తిరుగుతున్నాడు. సేమ్ అలాగే నిన్న విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర గూడా అలాగే అలుకు జల్లి, ముగ్గులేసి, కింద నుంచి మీద దాకా పసుపులు, కుంకుమలు రాసుకుంటూ అటు ఇటు తిరిగాడు. దానివల్ల ఉపయోగం ఏంటి? మా లడ్డు అపవిత్రమైపోయింది అని జెప్పేసి ప్రపంచానికి చెబుతున్నాం. ఆ లడ్డు సేల్స్ ఇక నుంచి ఆ లడ్డు కొనేవాడు ఉండడు. ఆ! తర్వాత దీనివల్ల మత కలహాలు పెరుగుతాయి. ఆహ్, అన్యమత ప్రచారం తిరుమల కొండపైన నిషేధమని ఎప్పటినుంచో ఉన్నప్పుడు కొంతమంది ఒక టైప్ ఆఫ్ పీపుల్ వీళ్ళెప్పుడు దొరక్కపోరా వీళ్ళకి సంగతి చెప్దామని ఎదురు చూస్తా ఉంటారు. ఈ టైంలో లడ్డు ఇలా అంట అని చెబితే నవ్వుతారు కదా! దాని ద్వారా వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య గొడవలవుతాయి గదా! అక్కడి దాకా తీసుకురావడం ఎందుకు? మనం ఏ పని చేసినా ఎక్కడో సమాజానికి నష్టమే తప్ప దానివల్ల ఉపయోగం లేదే. సరే మొన్న ఒక అడవికి సంబంధించిన అడవి సదస్సుకెళ్ళాడు పవన్ కళ్యాణ్. ఆ అడవి సదస్సులో ఏం చెప్పావు? మీ అడవులన్నీ నాశనం అవ్వడానికి మా సినిమా వల్లే కారణం అని చెప్పుకొనొచ్చావు అక్కడికెళ్ళి. ఆ! అసల ఆ సందర్భమే లేదు. 40 ఏళ్ల క్రితం హీరోలు అలా చేశారు. 40 ఏళ్ల తర్వాత హీరోలు అడవులను నాశనం జేస్తున్నారు. అంటే అడవులను మా సినిమా హీరోలే నాశనం జేస్తున్నారు. మా సినిమాల వల్లే మీ అడవులన్నీ నాశనం అయిపోతున్నాయని సినిమా నుంచొచ్చినటువంటి సినిమాలో ఎదిగినటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మనిషి మాట్లాడడం. అబ్బా! సిగ్గుచేటు గాదు. అండ్ అంటే మనం ఏం మాట్లాడినా అక్కడ డ్యామేజే. ఎక్కడికి ఏ చర్య చేసినా అక్కడ డ్యామేజే. ఇప్పుడు గాదు, ఫ్యూచర్ అంతా చూసుకున్నా సరే పెద్ద డ్యామేజ్. ఆ డ్యామేజ్ ఇంకా పెరిగిపోతానే ఉంది తప్ప ఎక్కడా కంట్రోల్ అవ్వదు. ఎవరైనా ఒక మాట మాట్లాడారు అంటే అక్కడ చాలా సంతోషంగా ఉండాలి. ఆ వాతావరణం అంతా కూడా చాలా హాయిగా ఉండాలి. అండ్ అది పోనీ ఎలక్షన్‌లకు ముందన్నా సరే, మీ దగ్గరుండే వాలంటీర్లందరూ మీ అమ్మాయిల్ని అమ్మేస్తున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని జెప్పి భయపెట్టి చచ్చావు. ఇప్పుడు వాళ్ళందరూ ఈ రోజు దాకా గూడా భయం పోలా. ఏ వాలంటీర్ కనపడి అమ్మో! వాలంటీర్ అంటోళ్ళు అమ్మ కొంచెం ముసుగేసుకో లోపలికెళ్ళి తలుపేసుకో తల్లి అనేలాగుంది. ఇప్పటికి భయపడుతున్నారు. మనం ఏం మాట్లాడినా డ్యామేజే ఉంటే ఇంకెందుకు మాట్లాడడం? రాజకీయాల్లోకి ఎవరన్నా వస్తే వాళ్ళ వల్ల సమాజానికి ఒరిగిందేంటా అని మాట్లాడుకుంటారు. ఏం లేదంటే ఆయన ఉన్నంత కాలం సమాజం అంతా కొట్టుకు చచ్చింది. ఆ! అంటే అసలు ఎలా ఉందసలిది వినడానికి గూడా. బాబోయ్! ఏంటో మనుషులు మారరింక. ఇప్పటికైనా సరే అట్‌లీస్ట్ ఆ 'ప్రకాష్ రాజ్' గారు చెప్పింది అర్థమైతే ప్రక్షాళన కార్యక్రమం ఏమైతే ఉందో సరే వీళ్ళ విఘ్నతకు వదిలేద్దాం. చెప్పింది గూడా దండగే. వేస్ట్ ఇది. థాంక్ యూ సో మచ్.